హామీలపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రిపేర్ అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ హామీలపై మోడీ సర్కార్ క్లారిటీ ఇవ్వడంతో తెలంగాణ హామీలపై పోరుకు సిద్ధమవుతోంది. ఎన్డీఏ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా హామీలు మాత్రం పట్టాలెక్కలేదని ఫైర్ అవుతోంది. ఏపీకి ఏమిచ్చినా పర్వాలేదు, తెలంగాణ హామీలను మాత్రం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు గులాబీ నేతలు. హామీలపై వెనక్కి తగ్గేది లేదని ఏపీకి కేంద్రం ఇచ్చిన గ్యారంటీతో తెలంగాణకిచ్చిన హామీలపై పట్టుబడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. విభజన చట్టంలో తెలంగాణకిచ్చిన హామీలపై ఇప్పటికే ఎన్నోసార్లు కేంద్రం చుట్టూ తిరిగినా వర్కౌట్ కాలేదు. పార్లమెంట్ ఉభయ సభల్ని స్తంభింపచేసినా కేంద్రం నోరు మెదపడం లేదని గులాబీ నేతలు గుస్సాతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఏమిచ్చినా పర్వాలేదంటున్న టీఆర్ఎస్ తెలంగాణ హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తోంది. చట్టంలో స్పష్టంగా చెప్పినా కేంద్రంలో రియాక్షన్ లేదని ఆరోపిస్తున్నారు. మోడీ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా హామీలు పట్టాలెక్కింది లేదని గుస్సా అయ్యారు గులాబీ నేతలు. కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలుపరచమని చెప్పేసి లోక్సభలో చాలా సందర్భాల్లో ప్రస్తావించాం. ముఖ్యంగా బయ్యారం ఉక్కు విభజన చట్టంలో పొందుపరిచారు. ఇప్పటికీ అక్కడ సేల్ ద్వారా పెట్టిస్తామని చెప్పారు. అది 1000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇస్తామని చెప్పారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. అది అమల్లోకి రాలేదు. మీరు ఇచ్చిన హామీలను అమలుపరచండి, ఇటు తెలంగాణ రాష్ట్రానికి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మోడీ సర్కార్ పై ఫైరయ్యారు ఎంపీ వినోద్ కుమార్. నెలలు గడుస్తున్నా చేసింది శూన్యమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాటల సర్కార్గా మారిందన్నారు వినోద్. మోడీ గారి ప్రభుత్వము మాటల మూటగా నిలబడ్డ తప్పగానే అమలు చేసే ప్రభుత్వం లాగా అవుపడతలేదు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో నేరుగా చర్చించారు 4-5 సార్లు. ప్రతి శాఖ కేంద్ర మంత్రులతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, అదేవిధంగా మేము ఎంపీలు మాట్లాడుతున్నాం. హామీలు వారికి నిలబడుతున్నాయి తప్పగానే ఇవి అమలు కావడం లేదు. పార్లమెంట్లో స్తంభింపజేశాము, సభను వాయిదా వేశాము. ఇంతకంటే ప్రజాస్వామ్యంలో ఏం చేయగలుగుతాం ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున? తెలంగాణ హామీలపై సీఎం కేసీఆర్ కూడా త్వరలోనే కేంద్రంతో మాట్లాడనున్నారు. చైనా టూర్ కంటే ముందే ప్రధానితో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే మోడీని కలుస్తానని కరీంనగర్లో ముఖ్యమంత్రి కూడా చెప్పారు. ఈ భేటీలో స్పెషల్ ప్యాకేజ్ పై చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులతోనూ చర్చించనున్నారు కేసీఆర్. ఏపీ హామీలపై క్లారిటీ రావడంతో తెలంగాణ హామీలపై వీలైనంత త్వరగా కేంద్రం నుంచి భరోసా పొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.